సార్ ఈ మధ్య నేను జూమ్ మీటింగ్ పెడుతున్నాను, జూమ్ ప్రజెంటేషన్ ఇస్తున్నాను, నా టీముకి కూడా జూమ్లోనే ఆన్లైన్లోనే క్లాసులు చెప్తున్నాను. అయితే ఈ ప్రజెంటేషన్ విన్న వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లా. అలాగే నా టీము ఏదైతే ఆల్రెడీ ఓల్డ్ టీం ఉందో ఆ టీం నుంచి కూడా నెమ్మదిగా ఎందుకో గ్రోత్ తగ్గిపోతుంది, ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దీనికి ఒకటే సొల్యూషన్ బాస్. జూమ్ మీటింగ్లో మీరు ఇంతకుముందు డైరెక్ట్ మీటింగ్లో లాగా పర్సన్ టు పర్సన్ కనపడరు. మీకు జూమ్ మీటింగ్లో ఎవరు లాగిన్ అయినా సరే ఫస్ట్ మీరు చేయాల్సిన ఆప్షన్ ఏంటంటే వాళ్ళకి ఆడియో వీడియో మాట్లాడే ఆప్షన్ ఇవ్వాలి. మీ టీం అనుకోండి, టీం అందరికి కూడా వీడియో ఆన్ చేసుకోమని చెప్పాలి. అలాగే ప్రజెంటేషన్కి వచ్చే వాళ్ళు కూడా వీడియో ఆన్ చేసుకొని కూర్చోమని చెప్పాలి. డ్రెస్సింగ్ బాగుండాలి, ఎందుకంటే ఒక మీటింగ్కి వస్తే మీరు ఎలా రెడీ అవుతారో ప్రజెంటేషన్లో లాగిన్ అయ్యేటప్పుడు కూడా అలా మంచి డ్రెస్సింగ్ చేసుకొని ఒక మంచి ప్లేస్లో కూర్చోండి, ఇంట్లోనే ఒక సైడ్కి కూర్చోండి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా అని చెప్పాలి. ఏదన్నా కంపల్సరీ అవసరం అయితే తప్పితే మీరు అన్మ్యూట్ చేసుకోవద్దు అని ఆప్షన్ చెప్పాలి. ఓకేనా? సో ఇలా టీమ్కి అలాగే కొత్తగా వస్తున్న ప్రాస్పెక్ట్కి ఈ రెండింటికి చెప్పినప్పుడు ప్రజెంటేషన్ వింటూ ఉంటే ఎవ్రీ 6-7 మినిట్స్కి ఒకసారి ఖచ్చితంగా వాళ్ళకు ఒక క్వశ్చన్ అడగాలి. ప్రజెంటేషన్ విన్నారు సార్, ప్రజెంటేషన్లో యాక్చువల్గా ఇంతకుముందు ఈ ప్రజెంటేషను ఎంప్లాయీస్ చేశారు, స్టూడెంట్ చేశారు, పలానా చేశారు, వాళ్ళందరికీ నీడ్స్ ఉండి చేశారు. మీకు ఏమన్నా ఫైనాన్షియల్ నీడ్ ఉందా? కామెంట్లో పోస్ట్ చేయండి, క్వశ్చన్ చేయండి. అలాగే మీ టీంకి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఓకే మన ప్రోడక్ట్ గురించి ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ ప్రోడక్ట్ గురించి ఇప్పుడు మీకు ఏమర్థమైంది, మీకు అర్థమైన పాయింట్స్ ABCD ఇలా చెప్పండి. లేదా ఒక పోల్ పెట్టండి, 5 to 7 మినిట్స్కి ఒకసారి ఇంటరాక్ట్ అవ్వండి, వాళ్ళని మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఇలా ఇస్తున్నప్పుడు ఏమవుద్దంటే వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. లేదు వీడియో ఆడియో ఆపేసారంటే వాళ్ళు ఏం వినట్లా, ఆడియో ఆపేసి టీవీ చూస్తున్నారో లేకపోతే ఎవరితో మాట్లాడుతున్నారో ఏంటో తెలియదు, పేరుకి అటెండెన్స్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఆన్లైన్ మీటింగ్స్లో రిజల్ట్ రావాలంటే 5 to 7 మినిట్స్కి ఒకసారి మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటేనే అప్పుడు రిజల్ట్ వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ చెప్తే లాస్ట్లో నేను ఒక శాంపుల్ ఇస్తాను, లేకపోతే ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాను. ఇలా మీరు ప్లాన్ చేయండి. ఎట్ ద సేమ్ టైము ఈ పోల్ కానీ ఈ కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళని కానీ లేకపోతే మీ మీటింగ్ సమ్మరీ కానీ మీ వాట్సాప్ గ్రూపులను టెలిగ్రామ్ గ్రూపులను పోస్ట్ చేయండి. ఇది మీటింగ్ ఇవాళ సమ్మరీ, ఇది దీంట్లో పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పింది పలానా XYZ పలానా ABC అని చెప్పేసి మీరు వాళ్ళందరి ముందు అలా రికగ్నైజ్ చేస్తూ ఉంటే అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ఇంటరాక్ట్ అయ్యి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తారు.